నమస్తే. నేను మీ అశ్విని కుమార్. హర్యానా, మహారాష్ట్ర తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఒక్కసారి బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి బీహార్లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ తరఫున లేదా మహాగఠబంధన్ తరఫున ప్రచారం మొదలుపెట్టారంటే సంతోషమే. ప్రచారం మొదలవటమే యాజ్ యూజువల్గా అబద్ధపు ప్రచారాలు, మళ్ళీ ఒక్కసారి లైస్. రాహుల్ గాంధీ లైస్ ఎక్స్పోజ్డ్ అని అందుకే అంటాను ప్రతిసారి ప్రతి వీడియోలో. ఆయనకే క్యాస్ట్ సెన్సస్ మీద లేకపోతే కులం మీద రిజర్వేషన్స్ మీద ప్రేమ ఉన్నట్టుగా ఆయనే రాజ్యాంగాన్ని అంతా కూడా సరిదిద్దేసి కాపాడుతున్న వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీగా ఆయన ప్రచారాలన్నీ ఉంటాయి. ఎంత డేంజరస్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారంటే ఆయన బీహార్లో ఒక అమ్మాయి వచ్చి ఆయనకి చెప్పింది, నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నానని. ఈయన రాహుల్ గాంధీ అన్నారట, నువ్వు ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్, నువ్వు డాక్టర్ కాలేవని చెప్పారట. ఎంత అబద్ధపు ప్రచారం అంటే లీడర్ ఆఫ్ అపోజిషను. ఉదాహరణకి మనం ఢిల్లీ ఎయిమ్స్ కనుక తీసుకుంటే జనరల్లో 47 సీట్లు, ఓబీసీలో 186, ఎస్సీలో 647, ఎస్టీలో 1150. ఇది నేను చదువుతుంది 2024ది. ఒకే ఒక్క స్టూడెంటు 47 ర్యాంక్ వచ్చింది. జనరల్ కేటగిరీ అడ్మిషన్స్లో ఓబీసీ ర్యాంక్ వాళ్ళకి 186, అట్లాగే ఎస్సీ ర్యాంకు 647, ఎస్టీ ర్యాంకు 1150. వీళ్ళకి ఎయిమ్స్ ఢిల్లీలో అడ్మిషన్ వచ్చింది. రాహుల్ గాంధీ ఓపెన్గానే బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళందరూ కూడా డాక్టర్లు కాలేరు అంటూ కూడా చీప్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. ఇంకొకటి, రాహుల్ గాంధీ కొత్తగా మొదలుపెట్టాడు బీజేపీ మీద. బీజేపీ ఇంగ్లీష్ నేర్చుకుంటానికి ఎక్కడా కూడా ఎవరికి అవకాశం ఇవ్వట్లేదని ఒక టైంలో అక్యూజ్ చేశాడు. ఇప్పుడు ఆయనే క్వశ్చన్ చేస్తున్నాడు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని. మళ్ళీ ఇదొక ప్రచారము, ఇదొక విష ప్రచారం. ఇది కాక ఇంకా డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు ఆయన. రాహుల్ గాంధీ లాస్ట్ 1 ఇయర్లో ఆయన చెప్తున్న అబద్ధ ప్రచారం, 2 వీలర్స్ సేల్స్ అమ్మకాలంతా కూడా 17% డౌన్ అయినాయని, ఆటోమొబైల్స్ కార్స్కి సంబంధించి 8.6% సేల్స్ డౌన్ అయిందని, మొబైల్ ఫోన్స్ 7% డౌన్ అయినాయి సేల్స్ అని చెప్పి ఆయన ఒక ప్రచారం మొదలుపెట్టాడు. సో ఫ్యాక్ట్ చెక్స్లోకి వెళ్తే మనం ఫస్ట్ క్లెయిమ్, మొట్టమొదటి అబద్ధం, 2 వీలర్స్ స్కూటర్స్ సంబంధించి అన్నీ కూడా 17% డౌన్ అయిపోయింది 1 ఇయర్లో అన్నాడు. నిజమేమిటంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 2 వీలర్ సేల్స్ అంతా కూడా 10.3% పెరిగినాయి అంతకుముందు ఇయర్ కన్నా కూడా. సో ఇదొక ఫ్యాక్ట్ చెక్లో ఆయన క్లియర్గా దొరికిపోతున్నాడు. రెండోది, సేల్స్ ఆఫ్ 2 వీలర్స్ 10.37%, 1,79,78,661 ఎక్కువ సేల్ అయింది 2023 కన్నా కూడా. ఇంకొక ఫ్యాక్టు, రెండో క్లెయిమ్ ఆయన చేసింది, కార్స్ అమ్మకాలంతా కూడా పడిపోయినాయి 8.6% అని. నిజమేంటంటే ఇండియన్ కార్ సేల్స్ 43.2 లక్షలు అప్పు, అంటే 2.5% ఎక్కువ అమ్మకాలు జరిగినాయి 2023 కన్నా 2024-25 ఫైనాన్షియల్ ఇయర్. సో ఇదొక అబద్ధపు ప్రచారం. ఇంకా మూడోది, మొబైల్ ఫోన్స్ అమ్మకాలన్నీ పడిపోయినాయి 7% డౌను అంతకుముందు ఇయర్ కన్నా అని చెప్పి ఆయన క్లెయిమ్ చేశాడు. ఇండియన్ షిప్మెంట్ మొబైల్ ఫోన్స్ లాస్ట్ ఇయర్ 151 మిలియన్స్, అంటే 15.1 కోటి, 4% హయ్యర్ అంతకుముందు కన్నా కూడా ఎక్కువ జరిగింది. సో ట్రూత్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ డౌన్ అన్నది కూడా ఒక పెద్ద అబద్ధం. ఫైనల్ సమ్మరీగా చూసుకుంటే కనుక 2 వీలర్ రాహుల్ గాంధీ -17%, అదే 17% పడిపోయిందంటే 10.37% అప్ వెళ్ళింది. 4 వీలర్స్ది 8.6% పడిపోయిందంటే నిజమేంటంటే ఇంకా 2.5% పెరిగింది. మొబైల్ సేల్స్ 7% పడిపోయింది అంటుంటే అంతకు ముందు ఇయర్ కన్నా కూడా 4% పెరిగింది. సో మళ్ళీ బీహార్లో ఏదో ఒకటి, బీహార్ అని కాదు, ఆయనకు అక్కడ అవకాశం వచ్చిన ఒక అబద్ధపు ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ ఉంటాడు, దొరికిపోతూ ఉంటాడు. అందుకే స్టార్ క్యాంపెయినర్ ఎన్డీఏకి ఎవరు అంటే రాహుల్ గాంధీ అనేది ఒక సర్కాస్టిక్ మీమ్ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని నిజం చేయడానికే ప్రయత్నిస్తూనే ఉంటాడు. జమ్మూ కాశ్మీర్లో కూడా నేను చూసాం, చెనాబ్ బ్రిడ్జ్ వరల్డ్లో హైయెస్ట్ బ్రిడ్జు, ఖత్రా నుంచి అంతా కూడా. మళ్ళీ ఒకసారి అక్కడే ఒమర్ అబ్దుల్లా క్లియర్గా చెప్పాడు, బ్రిటిష్ వాళ్ళు సాధించలేనిది అప్పటి నుంచి ఉన్న కళని నిజంగా జమ్మూ కాశ్మీర్ని మళ్ళీ అంత ప్రపంచానికి కలిపిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని ఒమర్ అబ్దుల్లా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు.
టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ది వరల్డ్ ఎక్కడుందంటే ఇండియాలోనే ఉంది ఇప్పుడు ప్రస్తుతం. హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఎక్కడుంది ప్రపంచంలోదంటే ఇండియాలోనే ఉంది. ప్రపంచంలో లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం అంటే ఎక్కడుంది అంటే ఇండియాలోనే ఉంది. దీనన్నిటి వెనుక ఉన్నది ఎవరు అంటే నరేంద్ర మోడీ పేరే అందరికీ గుర్తుకొస్తుంది. ఆ పేరుని మనం చరిత్రలో నుంచి తీసేయటం చాలా కష్టం అన్నది రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకుంటే మంచిది. థ్యాంక్ యూ.